ఆల్రెడీ 3 కార్పొరేషన్‌లు ఉన్నాయి. ఇంకోటి నాలుగోది ఫోర్త్ సిటీ దాన్ని కూడా కార్పొరేషన్. ఆడింకెవ్వరు లేనే లేరు. ఆ ఫోర్త్ సిటీలో రోడ్లు, చెట్లు, పుట్టలు తప్ప ఇంకా అది ఎప్పటికైతదనేది ఇక దేవుడికి ఎరక. ఆల్రెడీ కమిషనరేట్ ఉన్నదాన్ని ఏర్పాటు చేసినారు. నేను కమిషనర్ ఏర్పాటు చేసిర్రు. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ కూడా. ఆడెంతమంది పాపులేషన్ ఉంటారో ఒక్కసారి చెప్పండి మీరు. ఫ్యూచర్ సిటీలా మీరెళ్ళుండొచ్చు. రీసెంట్‌గా రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ అది సభ గ్లోబల్ సమ్మిట్ పెట్టారు పెట్టి. గట గ్లోబల్ సబ్మిట్ పెట్టినారు. అక్కడ ఏం జరిగిందో ఏంటిదనేది మీకు తెలుసు. మరి అక్కడ ఎన్ని హౌసెస్ ఉన్నాయి? ఎంతమంది నివాసితులున్నారు? ఎంత పాపులేషన్ ఉంది? దానికి సెపరేట్ ఇప్పుడే ఎందుకు అంత తొందరగా కమిషనర్ ఏర్పాటు చేసి అంటే కమిషనరేట్ ఏర్పాటు చేసిర్రు. జోన్ ఎందుకు ఫ్యూచర్ సిటీ చెయ్యండి. క్రమంగా చేసుకుంటా పోండి. మీ చేతిలో అవకాశం ఉంది. 3 ఏళ్ల పాటు ఉంది. సో, ఇప్పుడు కాకపోయినా రేపైనా చేయండి. ఇప్పుడు ఉన్నదాన్ని డెవలప్ చేయండి గదా! ఆల్రెడీ ఉన్న 150 డివిజన్‌లనే సరిగ్గా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తలేరు. 2 ఏళ్ల నుంచి ఎవరు పట్టించుకుంటలేరు. అధికారులు పూర్తి స్థాయిగా అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేస్తలేరు. కేవలం వాళ్ళ వ్యక్తిగత పనుల మీదనే బిజీ ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వీఐపీ మూవ్‌మెంట్స్ ఉన్న దగ్గర అందరు తీసుకుపోయి ఆడనే పెడుతున్నారు. ఇక్కడ ప్రజల సమస్యలు వదిలేస్తున్నారు. శానిటేషన్ గాలికి వదిలేస్తున్నారు. రోడ్లు చిన్న ప్యాచ్ వర్క్ చేయాలంటే లేదు అని అంటున్నారు. అంటే డబ్బులు లేవు, మేము చేయలేని పరిస్థితి ఉంది. ఇంత సిట్యుయేషన్ ఉన్నప్పుడు మీరు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈ డబ్బులన్నీ తీసుకుపోయి గాడ పెడతా అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ప్రజలు ఉన్న దగ్గర ఖర్చు పెట్టండి కదా, లేని దగ్గర తర్వాత క్రమంగా మీకు ఏమంటారు రెవెన్యూ ఎంత మేరకు జనరేట్ అవుతుందో దాంట్లో ఒక 10% అక్కడ పెట్టి 90% ఇక్కడ ప్రజలకి ఉన్న దాంట్లో పెడితే కనీసం వాళ్ళు డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే మీరు కూడా చేసుకోవడానికి. ఇప్పుడు ఎన్నో కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అని చెప్పేసి అని అన్నారు. మరి వస్తున్న ఇన్వెస్ట్మెంట్ ఎటు పోతున్నాయి? ప్రజలకు ఎందుకు ఏమంటారు బేసిక్ నీడ్స్ కూడా ఎందుకు అందలేని పరిస్థితుల్లో 2 ఇయర్స్ నుంచి ఉన్నారు ఎందుకు? ఎందుకంటే మీరు వెళ్ళండి, గ్రౌండ్‌లో వెళ్ళండి, చూడండి పరిస్థితి ఎట్లా ఉందో. మేము సివరేజ్ క్లీనింగ్ చేయమనంటే మెకానిజం లేదు, మిషన్స్ లేవు, మనుషులు లేరు. శానిటేషన్ ఇంప్రూవ్ చేయండి సార్ అది ఇది అని అంటే గతంలో కొన్ని సిస్టమ్స్ తీసుకొని వచ్చినారు. కనీసం ఆ సిస్టమ్‌ని కూడా మెయింటైన్ చేయని పరిస్థితిలో ఇప్పుడు ప్రభుత్వం ఉండిపోయింది. ఎందుకంటే నిరంతరం రివ్యూ మీటింగ్స్ జరుగుతుండే. అధికారులకు ఒక భయం ఉంటుండే. అదే నన్ను రేపు ఈరోజు మీటింగ్ అయిందంటే మళ్ళీ రేపు పొద్దున నేను జవాబు చెప్పాలా, మళ్ళీ అది ఏమైందని తర్వాత నా ఉద్యోగానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఒక భయం ఉంటుండే. ఇప్పుడు ఆ భయం లేదు. ఇష్టారీతంగా అధికారులు పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ కూడా అట్లనే ఉన్నట్టు అనిపిస్తుంది. సో, గాలికి వదిలేసిర్రు ప్రజల సమస్యలని, ప్రజల డెవలప్మెంట్‌ని గాలికి వదిలేసి పర్సనల్ గ్రోత్ కోసమే వాళ్ళు పనిచేస్తున్నట్టు, పర్సనల్‌గా ఇంకా 2, 3 ఏండ్లు మేము ఉంటాం. ఈ 2, 3 ఏండ్లలో మాకు ఎంత మేరకు మూటలు ఎన్నికేసుకోవాలా అన్న విధంగానే పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఒక విజన్‌తోని ఒక ఏమంటారు ప్రజల డెవలప్మెంట్ గురించి పనిచేస్తున్నట్టు కనిపియట్లేదు. ఇన్ కేస్ నిజంగా ఎఫర్ట్స్ పెడుతున్నారని కనిపించినా కూడా అప్రిషియేట్ చేస్తుండే. ఇప్పుడు మేము ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఉంటాం. మీరు మొన్న అన్నారు మేము ప్రజలలో పోయి ఒపీనియన్స్ తీసుకుంటున్నాం, ఏం జరుగుతుంది ఏంటిదని. ఇప్పుడు పరిస్థితి అప్పుడుది ఇప్పుడు ఒకసారి అడగండి వాళ్ళది. గత 8 ఏళ్ల పాటు మేము కార్పొరేటర్లు అంటే నేను ఇక్కడ 2 ఇయర్స్ నుంచి చేస్తున్నా కాబట్టి 8 ఇయర్స్ పాటు ఎంత వేగంగా పనులు జరిగినాయి. ఈ 2 ఏండ్ల నుంచి ఎందుకు పనులు వెనకకు ఆగిపోయినాయి అని చెప్పేసి ప్రజల దగ్గరకు పోయి మనం డైరెక్ట్‌గా అడిగితే చెప్తారు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.